హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి చేశానండి. ఈ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే నాకు చాలా సంతోషం వేసింది. నాకు వ్యూస్ వచ్చినందుకు కాదు, సమాజము ఇలాంటి వీడియోస్ని కూడా కొంచెం గుర్తిస్తున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎంతసేపటికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, పనికిరాని వీడియోస్కి ఉన్నటువంటి పాపులారిటీ మంచి వీడియోస్కి గబక్కను స్పందించరు. కాకపోతే నాకు ఆ వీడియోకి స్పందించినందుకు, నా వీడియోకి అది చాలా సంతోషం వేసింది అనమాట. అంటే భర్తలు లేని ఆడవాళ్ళు ఒంటరిగా చూడమని పెట్టాను కదా ఆ వీడియో. మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి కామెంట్లు పెట్టారు. అంటే సమాజంలో కూడా ఈ సమస్యని ఎదుర్కొంటాం అంటే మంచిగా బ్రతకాలి అని చెప్పి జనం అర్థం చేసుకున్నారు చూడండి. దానికి చాలా సంతోషం వేసింది అనమాట. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ నేను ఆ టాపిక్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంతమంది అర్థం చేసుకోవటం కోసం. ఎంతసేపటికి మనకేంటంటే డాక్టర్లు అయినా సరే, మన పెద్దవాళ్ళు అయినా సరే, మనకైనా సరే, మన అవగాహన ప్రకారం మనందరికి తెలిసిన విషయం ఏంటి, భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటే 100కు పైగా రోగాలు రావు, లేకపోతే 1000 రోగాలు వస్తాయి అని చెప్పి మనం జనరల్గా ఎక్కడైనా సరే వింటూ ఉంటాము. నేను అడిగేది ఏంటంటే, నిజమే, ఎవరైనా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, ఉన్నోళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ మనల్ని చూసి రేపు మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది ఎప్పటికైనా, ఈ రోజుల్లోనైనా, ముందు రోజుల్లోనైనా, ఎప్పటికైనా సరే ఆ బంధం అనేది చాలా పవిత్రమైనటువంటి బంధం. అలాంటి బంధానికి ఏంటంటే ఒక్కొక్కసారి ఒకళ్ళ మంచోళ్ళు కానప్పుడు ఒకళ్ళు సర్దుకుపోవటము, తెలియక చిన్న చిన్న తప్పులు ఏమైనా చేసినా కూడా సర్దుకోవటం, చేసుకోవటం, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. సంతోషంగా ఉండాలి. ఎందుకంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండటం వల్ల ఏంటంటే గుండె జబ్బులు రావు, షుగర్ రాదు, బీపీ రాదు, థైరాయిడ్ రాదు, ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటారు. ఇట్లా రకరకాల జబ్బుల నుంచి స్ట్రెస్ రిలీఫ్ అయ్యిద్ది. ఇట్లా చాలా రకాల సమస్యలు తగ్గుతాయి అని చెప్పేసి మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఉన్నోళ్ళందరూ ఓకే ఉండాలి. ఆ విషయం మనం ఓకే, దానికి అగ్రీ చేస్తున్నాం, ఓకే, తీసేద్దాం. ఆ విషయం తీసి పక్కన పెట్టేసేసి మరి లేని వాళ్ళ సంగతి, పరిస్థితి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఉంటే ఇవన్నీ రావు రోగాలు అంటే, మరి లేకపోతే ఇవన్నీ వస్తాయి అని అర్థము. ఇక అదే కదా, ఒకటి అట్లా జరుగుతుందంటే, ఒక దాని వల్ల మంచి జరుగుతుందంటే, అది చేయకపోతే చెడు జరుగుతుందనే కదా మరి అర్థం. అంటే ఇవి భార్యాభర్తలు సరిగ్గా లేకపోతే, భార్యలు ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న వయసుల్లోనే భర్తలు చనిపోతూ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న వయసులో భార్యలు చనిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండాల్సినటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళకి సెకండ్ ఆప్షన్ కూడా ఉండదు అనమాట. లైఫ్లో సెకండ్ ఆప్షన్ కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళు అట్లాగే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిల్లలు ఉంటారు. భర్త చనిపోయేలోపు వాళ్ళకి పిల్లలు పుడతాము, 2 పిల్లలు పుడతాము. అట్లాగా ఏంటంటే ఆ పిల్లలతో వెళ్ళి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నా కూడా అక్కడ కూడా సుఖం ఉంటుంది అన్న గ్యారంటీ లేక, ఇలాంటివి ఏమైనా చేయటానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సమాజంలో మనం ఏమన్నా మాటలు పడాల్సి వచ్చిందని చెప్పేసి చాలా మనస్తాపన చెందుతూ ఉంటారు. కానీ వీళ్ళకి ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఇంకా ఉన్న వాళ్ళందరూ ఇలాంటి రోగాలు రావు అని చెప్తున్నారంటే, లేనోళ్ళకి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్లేగా, డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్తున్నట్లు వాళ్ళకేంటి మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఏర్పడిద్ది. అంటే అమ్మో, నా గుండె జబ్బు వచ్చిద్దా, నాకు షుగర్ వచ్చిద్దా, నాకు బీపీ వచ్చిద్దా, నేను ఒకవేళ ఇందుకే లావ్ అవుతున్నానేమో అనని ఒక ఆలోచన అనేది వాళ్ళలో మొదలైద్ది అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం అనేది మనసుకు సంబంధించిన విషయం. అది వేరే దానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇప్పుడు ఉన్నోళ్ళు హ్యాపీగా ఉంటారు. దేవుడు మరి కొన్ని కారణాల వల్ల, మరి అది ఏదో జన్మలు చేసిన పుణ్యం, పాపం వలన, ఏదో రకాలుగా మన కర్మ వలన కొన్నిసార్లు మన కర్మ అనేది వెంటపడి అలా జరుగుతూ ఉంటాయి. బాధ అనేది ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. బాధ లేదు అని చెప్పి నేను అనను. ఎందుకంటే వీళ్ళది చిన్న వయసు కాబట్టి వీళ్ళకి కూడా రకరకాలైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఆ ఫీలింగ్స్ చెప్పినట్లుగా మనం చేసుకుంటా పోతే మన క్యారెక్టర్కి విలువ ఉండదు. ఎందుకంటే సమాజం మనల్ని ఎవరు అర్థం చేసుకోరు. వాళ్ళని తప్పు చేసింది మాత్రమే చూస్తారు. వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మన వైపు ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేసినా మిగిలిన 1 వేలు మన వైపు చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి 4 వేలు వాళ్ళ వైపు చూపిస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇలాంటి సమాజాన్ని పట్టించుకోకుండా ఉందాము అంటే, మనం బ్రతుకుతున్నదే సమాజంలో కాబట్టి పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి బాధ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన పిల్లల కోసము, మన భవిష్యత్తు కోసం కూడా
మనం అలాంటి ఆలోచనలు పక్కన పెట్టేయాల్సి వచ్చింది అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యానికి, భార్య కలిసి సంతోషంగా ఉండటానికి దానికి దీనికి సంబంధం లేదు. ఆరోగ్యం అనేది మనసుకు సంబంధించిన విషయం, తృప్తికి సంబంధించినటువంటి విషయం. అలా చేయకపోతే మాకు రోగాలు వస్తాయి 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 అనుకుంటే వస్తాయి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు చాలా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం లేదా? వాళ్ళకి ఎవరికి గుండె జబ్బులు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రావటం లేదా? మరి భార్యాభర్తలు, మొగుళ్ళు, పిల్లలు, ముసలోళ్ళు అయినా కూడా వెళ్తూ ఉంటారు కదా, మాకు ఆ రోగాలు వచ్చినాయి, ఈ రోగాలు వచ్చినాయి, మరి హాస్పిటల్లో చుట్టూతా తిరుగుతూ ఉంటారు కదా. కుర్రోళ్ళు వెళ్తున్నారు, ముసలోళ్ళు వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే రోగాలు అనేవి అందరికీ వస్తాయి, వీళ్ళకే వస్తాయి వీళ్ళకే రావు అని అనుకోవటం అనేది మన అపోహ మాత్రమే. అది మనకి మనసుకు తీసుకోవాలి. ఇక మనం ఏంటంటే ఓకే సరే లేదు ఏం చేద్దాము, కుదిరితే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, దానికి కుదరకపోతే, ఎందుకంటే అక్కడ చేసుకున్నా కూడా సుఖం ఉంటుందన్న గ్యారంటీ కొంతమందికి ఉండదు. కాబట్టి మనకెందుకులే ఇదంతా, పిల్లల్ని చూసుకుంటా తృప్తిగా బతుకుదాము, ఇట్లా ఉండటమే బెటరు, అలా చేసుకొని రకరకాలుగా బాధపడే కన్నా అని చెప్పి మనం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటే చక్కగా ఉన్న దాంట్లో తింటా. పంచభక్ష పరమాణాలు కూడా అవసరం లేదండి ఆరోగ్యాన్ని, గుర్తుపెట్టుకోండి. పచ్చడి మెతుకులు తిన్నా, ప్రశాంతంగా తిని కంటి నిండా నిద్రపోతే ఉన్న దాంట్లో తృప్తి, జీవితానికి తృప్తి అనేది కనుక ఒక చిన్నది కనుక మనం అర్థం చేసుకుంటే దాని వెనక మళ్ళీ చాలా పెద్ద అర్థం ఉంది. అది అర్థం చేసుకుంటే ఆ మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఎప్పుడు కూడా లేని దాని గురించి ఆరాటపడొద్దు. ఉన్న ప్రశాంతతని, ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. ఆరోగ్యానికి వేరే వాటికి ఎటువంటి సంబంధము లేదు. దాని గురించి అసలు భయపడాల్సిన పని లేదు. మనకు లోతుకు పోయి ఆలోచించుకుంటే ప్రతిదానికి చాలా అర్థాలు ఉంటాయి. అవి ప్రతిదీ వివరించి ప్రతిదీ చెప్పాలంటే కుదరదు. కొన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి చక్కగా మనం ప్రశాంతంగా పిల్లల్ని చదివించుకుంటా, వాళ్ళ లైఫ్లన్నా మంచిగా చేసుకుంటా. ఎందుకంటే వేరేగా ఆలోచనలు పోయి చేసామనుకోండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి పరిస్థితి? బయట వాళ్ళు కరెక్ట్గా ఉంటారని గ్యారంటీ ఉందా? పైకి చూస్తానికి అందరూ బాగానే ఉంటున్నారు, ఎవరెవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరికి తెలుసు? ఇట్లాగన్నా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. అలా కాకుండా వేరే వాళ్ళతో ఎవరితోనన్నా మాట్లాడదాము, చేద్దాం ఇలాంటివన్నీ భయపడి అలాంటి లేనిపోని సమస్యలు తెచ్చుకొని ఇబ్బంది పడే కన్నా మళ్ళీ మాటలు పడతాలు, వాళ్ళ చేతే మాటలు పడతాలు, వాళ్ళ ఫ్యామిలీస్ని హైలైట్ చేయటాలు, మనం డౌన్ అయిపోవటాలు, ఇలా రకరకాలుగా పిల్లలకు విలువ ఉండదు, ఎవ్వరికీ విలువ ఉండదు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కొని తెచ్చుకోకుండా ఉన్నదానితో తృప్తి పడితే ఆ మనిషిని మించినటువంటి అదృష్టవంతుడు, ఆ మనిషిని మించినటువంటి ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉండాలంటే మనం తృప్తిగా ఉండాలి. ఆరోగ్యానికి తిండితో వేరే వాడితో సంబంధం లేదు. తృప్తి, మనశ్శాంతి, ఓకే ఉంది ఇది ఓకే అట్లా అనుకొని తృప్తి పడాలి. అప్పుడు ఆ మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు, ఏ రోగాలు రావు. రోగాలు రావాలనుకుంటే పంచభక్ష పరమాణాలు తినే వాళ్ళకి వస్తున్నాయి, అన్ని రకాల సుఖాలు వైభవాలు చూసే వాళ్ళకి వస్తున్నాయి, ఇంకా వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి. మనకు ఋషులు చూడండి, వాళ్ళకి ఏం పెళ్ళిళ్ళు ఉంటున్నాయి, ఏం సంసారాలు ఉంటున్నాయి, ఒక్కొక్కరు 500 ఏళ్ళు 1000 ఏళ్ళు బతుకుతున్నారు. కాబట్టి మీరు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా హ్యాపీగా ఉండండి. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనకి జనంలోకి వెళ్తే వాళ్ళల్లో ఏదైనా చిన్న వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు సఫర్ అవుతున్నా వాళ్ళు కూడా ధైర్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే అంటే ఇది ముఖ్యం కాదు, లేనోళ్ళ గురించి చెప్తున్నా, ఇది ముఖ్యం కాదు అని చెప్పి ఉన్నోళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళని ఉండొద్దని మనం అంటల్లా. లేనోళ్ళు ధైర్యంగా ఉండటానికి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల వాళ్ళకి చేరతాయి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మనకి సంతోషంగా ఉంటుంది అనమాట. కాబట్టి చక్కగా ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.